జామరివాడ కచ్చేవారు కల్లా కాలం లోపల ఆ జామని కనుక 10 మందిని అన్నాడు. ఆపరేషన్ లేదు ఆ కాలం లోపల 5 బిడ్డలు 5 కొడుకులు. ఆ కాలం లోపల అన్నం ఎక్కడిది? ఆ జామను కోడాండ్రు బిడ్డలు కొడుకులు అందరు కైకిలు వేసి ఇక కైకిలు వేని అప్పుడు ఏం చేసిందంటే ఒకటి ఏడో వచ్చే వాడు అన్నమే వాడు తొట్టిగా నేను ఎవరిని ఎత్తుకోవాలని చెప్పి జాముడు డప్పు పట్టాడు. ఈ సప్పుడికి అందరూ పొరగా సప్పగా కుట్టుకోండి. ఇక డప్పు పెట్టి కొట్టబట్టే వచ్చిన వాళ్ళ అడుగురా గజలు అన్ని జామాను వాడవేందు ఉన్నారంటే ఏందో సప్పడి నత్తాందేమే ఏందో డప్పు సప్పడిగా పడతాంది. మరి నా పానం తడదాడు అంటాంది పెద్దదా అది ఊగుతుంది పోదామా జాంబారింటికి జాంబారింటికి 7,000 ఎక్కజల్లి ఎవరైనా అడుగు ఆ డప్పు సప్పుడు పట్టుకొని పోయింది పోయేసరికి జామావతి కొడతాండి జామాడు అమ్మ మీరు ఎవరు? మేమేమా ఓ తాత మేము అగ్నింటి ఆడిపిడ్డలేము. అదోరు బ్రహ్మణ బిడ్డలా? అద్దెమోరు బ్రహ్మణ బిడ్డ అదోరు బ్రహ్మణ కొడుకు అవుతారు. కొడుకులు బిడ్డ మనవరాండ అవుతారు అని అర్థ పెట్టుకున్నాడు. ఆడిపిడ్డ అయితే మీరు మా మాదిగింటి మనవరాండా అంటే నా మనవరాలు అవుతారు. సిచ్యువేషన్ పోయింది పెళ్ళి అయితే లేదు ఏం చేయమని తాగుడున్నది కంటే అంతేం లేదు అయితే సంపాదించు తాగి పండు ఆరు పండరా పన్నవారు ఉన్నాడు అరదుబ్బల్లా ఎవరనుకున్నావు తాత ఊళ్ళో ఉండేదాన్ని నా పేరు తాత లక్ష్మీదేవి తాత నాకు బుద్ధి చెప్పాను నాకు పూరొచ్చిన తాత అందరూ కనిపించాను తాత ఇంకెవరనుకున్నావు తాత మా ఏం చేసేది నా పేరు మహాలక్ష్మి తాత అంటే భూలక్ష్మి పక్కన భూలక్ష్మీదేవి మాయం చేసింది మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి భూలక్ష్మి మహాలక్ష్మి తాత ఇంకెవరనుకున్నా తాత అనుకున్నావు తాత మాటకు మంచిదాన్ని నా పేరు మనంగిరి తాత అనుకున్న తాత
పోలేరమ్మా